నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. సిట్ విచారణ చాలా వేగంగా జరుగుతుంది. అంటే దేనికి సంబంధించిన విచారణ అంటే ఏపీలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి. రీసెంట్ గా చూస్తే ఎక్సైజ్ శాఖ మినిస్టర్ ని వాళ్ళు విచారణ జరిపినప్పుడు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదంతా నాకు సంబంధం లేదు, పై వాళ్ళు చెప్తేనే నేను చేశాను అని చెప్పేసి. సో ఆ బిగ్ బాస్ ఎవరు అనే దానికి చేరుకునే క్రమంలో ఇప్పుడు అందరి మొదలో కూడా ఒక ప్రశ్న లేవనెత్తుతుంది. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యం తీసుకుంటున్న డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మద్యం కుంభకోణంలో తాను అరెస్ట్ అవడం ఖాయం కాబట్టి తప్పించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వంకి అవ్వాలి అనే ప్రయత్నం జరుగుతున్నట్లు మనకు తెలుస్తుంది. సో ఇది నిజమేనా కాదా, కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది దీనికి సంబంధించి అనేది మాట్లాడదాం. ఈ రోజు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా తీసుకుంటున్న డెసిషన్స్ కావచ్చు, ఆయన కలుస్తున్న వ్యక్తులు కావచ్చు, ఇవన్నీ చూస్తే కేంద్ర ప్రభుత్వానికి తిరిగి దగ్గర అయ్యే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే కాళ్ళు పట్టుకోవడానికైనా జగన్మోహన్ రెడ్డి సిద్ధం అన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయన వ్యవహార శైలి కూడా అలానే కనిపిస్తుంది. దీనికి మీరు ఏమంటారు? ఇప్పుడు రెండాటికి లింక్ ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి లాస్ట్ అంటే 24 ఎలక్షన్స్లో చావు దెబ్బ తగిలింది. అంటే ప్రజలు చావు కూడా చెవులు మూసేశారు అతనికి. ఎందుకంటే అతను ఊహించిన విధం, తను అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి. అసలు అతను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అతను ఏమనుకున్నాడంటే ఎట్టి పరిస్థితుల్లో మనమే గెలుస్తాం అంటే కుప్పానికే టార్గెట్ పెట్టేసాడు. జనం మున్సిపాలిటీ గెలిచాడు కదా, అవన్నీ అతనిలోని అది ఎలా గెలిచామనేటువంటిది మర్చిపోయి అతను మళ్ళీ మనమే గెలుతున్నాం అనుకున్నాడు. దాంతో ఆ పక్కన ఉన్నవాళ్ళు కూడా బుర్రకథలోలాగా తందానా తానా అనటంతో నిజం అనుకున్నాడు. అతను నమ్మాడు. సాధారణంగా ఏంటంటే ఒక భ్రమ, ఒక ఇల్యూజన్ ఉంటుంది. రకరకాల డిజైర్స్లోను కానీ కళల కనటంలో కానీ ఇటువంటి అబద్ధ కల్పనలు మాట్లాడుతున్నప్పుడు అది మనం మాట్లాడేది అబద్ధం అని అతనిలో స్పృహ ఉందనుకోండి, అంత పెద్ద ప్రమాదం కాదు. అది నిజమని నమ్మితేనే ప్రమాదం. అతను చెప్పినవన్నీ కూడా అతను నిజమని చెప్పి నమ్మే చెప్పాడు కాబట్టి అతను ఎలా దెబ్బైపోయాడు. అందుకనే ఈవీఎంలతో గెలిచారు అన్నాడు ఎన్డీఏ. ఇవాళ సిగ్గు లేకుండా మళ్ళీ సపోర్ట్ ఇస్తానికి వెళ్తున్నాడు. వాళ్ళు కూడా పొలిటికల్ డిప్లొమసీ అని ఉంటుంది. అంటే వాళ్ళు ఎలక్షన్ నిలబడ్డం మీరు మాకు మద్దతు ఇవ్వండి అని అందరూ అడుగుతారు. అలాగే అడిగారని చెప్తున్నారు, వాళ్ళు సమర్థించుకుంటున్నారు. కానీ ఎన్డీఏకి సంబంధించిన వాళ్ళు కేసీఆర్ని అడగాలి కదా, అడగలేదు కదా. కేసీఆర్ని అడగలేదు. పొలిటికల్ డిప్లొమసీ అంటే ఇంకా దేశంలో మిగతా ప్రాంతీయ పార్టీలను అడగాలి కదా, అడగలేదు. ఇతను ఎందుకు అడిగారు? రాజ్నాథ్ గారు. ప్రజల్లో ఒక రకమైన అపోహలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మధ్యకి బీజేపీ కేంద్ర పెద్దలకి మధ్య అవినాభావ సంబంధం ఉంది, వాళ్ళ మధ్య రహస్య స్నేహం ఉంది. అందుకనే అతను ఎంత అరాచకం చేసినా వాళ్ళు ఎవరో మాట్లాడలేదని ప్రజలంతా నమ్మారు. అది అపోహ, అనుమానమా, నిజమా అనేటువంటి భగవంతుడు తెలియాలి. కానీ మన కళ్ళ ముందు మాత్రం అలా కనిపిస్తుంది. ఆ అపోహల నుంచి ఆ అనుమానాలను నివృత్తి చేయడం వాళ్ళ బాధ్యత. ఆ ప్రయత్నం ఎక్కడా కనపడలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎన్డీఏ కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి రూపాయి ఇవ్వాలనుకోండి 10 రూపాయలు ఇస్తున్నారు. వీళ్ళు అడగకుండానే ముందే పంపిస్తున్నారు మూట. బాగానే చేస్తున్నారు, బ్రహ్మాండం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపారు, రైల్వే జోన్ ఇచ్చారు, అమరావతి నిధులు విడుదల చేశారు, పోలవరం ఇష్టం కట్టేసుకోండి అంటున్నారు. రకరకాల వీళ్ళు అడుగుతున్న తక్షణం ఆ అపాయింట్మెంట్లో ఇచ్చేస్తున్నారు. వీళ్ళు కూడా ఆత్మ వెళ్ళిపోతున్నారు. ఏదోటి అడుగుతున్నారు. వెళ్ళినప్పుడు నిన్న కూడా చంద్రబాబు గారు వెళ్ళి మళ్ళీ అడిగాడు ఏదోటి. వాళ్ళకి ఇసిపోతుందేమో కానీ వినటానికి అడగడానికి ఇసుకు రావట్లేదు. అడుగుతున్నారు, తెచ్చుకుంటున్నారు, వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు. అయినా ఇంకా మాకు సమర్థించండి, మాకు సపోర్ట్ చేయండి, పెట్టుబడులకి చేయండి, రకరకాలు చేస్తున్నారు. ఇక్కడ అయినా ప్రజల్లో గుబులు ఉంది. జగన్ ఎందుకు అతను అధికారంలో ఉన్నప్పుడు అంటే కోర్టులకి హాజరవ్వలేదు. అప్పట్లో కేంద్ర పెద్దలకి టీడీపీకి మధ్య సఖ్యత లేదు. జగన్మోహన్ రెడ్డి మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది వాళ్ళకి. అంచేత అతను కొంచెం వెసులుబాటు ఇచ్చినేమో వ్యవస్థలన్నీ ఊరుకున్నారు. అతను అధికారం కోల్పోయిన తర్వాత కేంద్ర బీజేపీ ఎన్డీఏలో ఉన్న తర్వాత టీడీపీ బీజేపీ జనసేనగా ఉన్న తర్వాత ఇప్పటికీ ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద ఆ ప్రేమ ఏంటి? ఎందుకే అతను ఇంకా విచారణకు హాజరవ్వట్లేదు? ఆ వ్యవస్థలు కూడా బ్యాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. కానీ అతను ఎందుకు పిలవట్లేదు విచారణకు రమ్మని? విచారణ రాకపోతే తీసుకురండి, అరెస్ట్ చేశాను ఎందుకు అంటలేదు? ఇలాంటివన్నీ ప్రజల్లో ఒక అనుమానం. అక్కడ టెక్నికల్ గాను రూల్ ప్రకారం చట్టంలో లొసుగులను ఎలా వాడుకుంటున్నారు ఏంటనేటువంటిది ఎవడో ఆలోచించరు. అందరికీ భయం వేస్తూ ఉంటుంది. ఇంకో పక్కనే సిట్ దర్యాప్తు, అతని సాప కింద నీళ్ళు వస్తున్నాయి మెల్లగానే.
ఒక్కోటి వాళ్ళు జాగ్రత్తగానే ఇటుక పేర్చి కడతా ఉంటారు కదా, బిల్డింగ్ కట్టినట్టు కట్టుకుంటా మేళ చుట్టూరు సమాధి కట్టేస్తున్నారు అతనికి. చివరికి అరెస్టులు అయినాయి, డబ్బులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, ఆ డంపులన్నిటిని తవ్వేసి పట్టుకొస్తున్నారు. కొంతమంది అప్రూవర్గా మారిపోయి మొత్తం చెప్పేస్తాం మమ్మల్ని వదిలేండి బాబు అంటున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రి, మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి దగ్గరికి వెళ్ళింది. ఆయన ఇదివరకే నోటీసులు ఇస్తే నాకేం తెలుదు. ఇప్పుడు వచ్చిన తర్వాత నిజంగా ఇప్పుడు కూడా అదే అంటున్నాడు, నాకేం తెలియదు, ఏమో తెలియదు, గుర్తులేదు, అంత వాళ్ళే చెప్పారు, నాకేం తెలియదు. అలాగనేసి తప్పించుకోగలడా? ఎందుకంటే అతను ఆ శాఖ మంత్రి. అందులో నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా, నీకేం తెలియకపోయినా, నిజంగా నీకు తెలియకపోయినా నువ్వు సంతకం పెట్టావు కదా, కళ్ళు మూసిపోయి పెట్టావా అంటే ఫైల్ పంపిస్తారు. చిన్న చిన్న ఆఫీసుల్లో ఫైల్ పంపించినప్పుడు ఇలా సంతకం పెట్టాలని కదా, తీసి చూడండి 100 రూపాయలకి ఎందుకు కనపడుతున్నా సంతకం పెడతాడు. 100 జైలు పెట్టేసుకుని సంతకం పెట్టి పంపించేస్తాడు. మళ్ళీ ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి అందులో ఇంకో 100, 50 పెట్టి అలా పంపిస్తూ ఉంటారు అనమాట. అలాగా నీ శాఖలో దానికి ఏమైనా సంతకాలు అవసరమైతే నీకు అలాగ ఒక మూట పంపించి, ఏమండి మీ మూట ఇంటికి పెట్టేసేవండి, మేము మేడం గారికి ఇచ్చామండి, లేదా ఇంకోళ్ళకి ఇచ్చామండి, కిటికీలో చాలా లోపల పడేసేవండి అని చెప్పారు అనుకో. సరే అని చెప్పి సంతకం పెట్టావా, లేదా నిన్ను బెదిరించారా, భయపెట్టారా, లేకపోతే పదవి లాలస కాంక్షతో నువ్వే సరే వాళ్ళు ఇచ్చినవ్వకపోయినా నాకు పదవి పడేశారు కదా అనుకున్నావా? ఇక్కడ ఒకటి మాత్రం నిజం, అతనికి వాళ్ళ సభా వేదికల మీద వాళ్ళతో సమానంగా చోటే ఇవ్వలేదు, వేదిక మీద ప్లేస్ ఇవ్వలేదు, వాళ్ళకి వేదికని పంచుకొని ఇవ్వలేదు అతన్ని. ఇలాంటిది ఈ దొంగ సొమ్ములు పంచిపెడతారని నేను నమ్మను. ఖచ్చితంగా పంచిపెట్టరా. వాళ్ళు ఏం చేస్తారంటే తిట్లు తిట్టడానికి, ఎదటోళ్ళ మీద దాడులు చేయడానికి వీళ్ళని వాడతారు, దళితుల్ని, ఇతర క్యాస్టులని. డబ్బులు దుబ్బెత్తానికి మాత్రం వాళ్ళే కావాలి, చుట్టాలు వాళ్ళు అందరూ. అర్థమైందండి? అంచేత ఈయన దాని తాలూకు ఆ అవినీతి తాలూకు ఫ్రూట్ మొత్తం ఇతనికి రాకపోయినా, కనీసం సగం ముక్క రాకపోయినా ఒక పీస్, ఒక తొన పాడేసి ఉంటారు అంతే. మిగతాదంతా వాళ్ళే దుబ్బేసి ఉంటారు. అయినా ఇతను శిక్ష అనిపించాలి. ఇప్పుడు అతనికి వెసులుబాటు ఏమవుద్దంటే గబాలను రోడ్డు మీద కూర్చుండిపోయి బాబోయ్ నాకేం తెలియదు, అంతా ఆడే చేసేయడానికి క్యాకులేట్ వేస్తే కొంత కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే బిగ్ బాస్ ఎవరో నేను చెప్పేసి అంతా ఆడే చేసేయడం బొమ్మరిల్ సినిమాలాగా అంతా మీరే చేశారంటాడు. అలాగే అంతా అతను చేసాడు, చూడటానికి ఎర్రోళ్ళగా ఉన్నాడు కానీ అన్ని ఆడే చేసాడని చెప్పేయాలి. నేను చూడటానికి ఎర్రోళ్ళగా ఉండేవాడు, పిచ్చి చూపులు చూస్తూ ఉండేవాడు, వాళ్ళు బాబు చచ్చిపోడు కదా పోపం అనుకున్నాను నేను. ఎంత పని చేస్తావు నువ్వు గంగరాజు అని చెప్పాడు, మేము పడిపోవాలా వెళ్ళి. డెఫినెట్ గా అప్పుడు వీళ్ళు ఇంటికి వెళ్తారు. ఏమంటే మీ డిప్యూటీ సీఎం గారు అంతా మీరే, డిప్యూటీ సీఎం పైన మీరే, అంతా పైవాడు అంటే మీరే, ఇక మీకు తప్పదో మీరు రావాల్సిందే. 4 జతల బట్టలు శుభ్రంగా ఇస్త్రీ చేయించుకుని 4 జతల బట్టలు, ఓ పేస్ట్, బ్రష్, ఓ సబ్బు పెట్టుకోండి, దాంతోపాటు 2 కరీంబీడి కట్టలు, ఒక అగ్గిపెట్టి తెచ్చుకోండి. 6 కరీంబీడి కట్టలు ఎవరికన్నా మీరు కాల్చకపోయినా తోటి ఖైదీలకి ఇస్తే వాళ్ళు మీకు ఆ పని చేసి పెడతారు. ఇది పరిస్థితి, మీరు రావాల్సిందే అని చెప్పి తీసుకెళ్తారు ఖచ్చితంగా. ఈ లోపల ఇతను వాళ్ళతో బేరం ఆడుకుంటాడు పైన, మీకు సపోర్ట్ ఇచ్చామండి, వీళ్ళు చూడండి నన్ను పట్టుపోయేలా ఉన్నారు. వాళ్ళు ఏమంటారు, పని అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా పని అయిపోయిన తర్వాత ఎవడన్నా నువ్వు అని రకం వాళ్ళు. లేకపోతే ఏంటి, ఇప్పుడు ఇక్కడ రాజకీయాల్లో అలా ఉంటుంది, శాశ్వత శత్రుత్వం, మిత్రత్వం, ప్రామిసులు, ఇవన్నీ ప్రజలకు ఇచ్చిన ప్రామిసులే తప్పుతున్నారు. దొంగోళ్ళకి ఇచ్చిన ప్రామిసులు ఎందుకు నెరవేర్చుకుంటారు? ఏం చేయండి, మ్యాక్సిమం చేసాం, మా వల్ల కాదు, నీకు తిహార్ జైలుకి వస్తే కనుక చపాతీలు కొంచెం మంచి చపాతీలు పెట్టమని చెప్తూ ఉంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీలో ఆయన ఒక వల వేశారు అంటే అందులో ఎవరైనా చిక్కుకోవాలి. మీకు నువ్వు ఆ మాట వెనక్కి తీసుకున్నావు. జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ఏముంటుంది, ఆడు బుర్ర లేదు, ఆడు స్ట్రాటజీ ఏముంటుందండి? బుర్ర బుద్ధి ఉన్నవాడు ఎవడన్నా ఇలా పరిపాలన చేసుకుంటాడా? అసలు ఇటువంటి పాలసీ ఆడికి ఏం లోటండి డబ్బుకి? అసలు మడిజాన్ని మెత్తాడు అతను, అసలు అది ఏం అవసరం అండి అతనికి? ఇప్పుడు ఇదివరకే 1,00,000 కోట్లు కొల్లగొట్టేడు, ఇప్పుడు 10 లక్షల కోట్లు అయిపోయి ఉంటుంది. అతను ఏ లోడ్ ఉంది? 2004 ముందు అతని పరిస్థితి ఏంటి? తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చింది, పేపర్ వచ్చింది, ఛానల్ వచ్చింది, అది కాకుండా ఎక్కడికక్కడ కంపెనీలు, పవర్ ప్రాజెక్టులు, ల్యాండ్ బ్యాంక్, విపరీతంగా డబ్బు, క్యాష్, బెంగళూరులో ప్యాలెస్లో ఎక్కడికక్కడ అంత డబ్బు కుమ్మేస్తున్నప్పుడు ఈ 5 సంవత్సరాలు ధర్మాత్ముల్లాగా పరిపాలన చేసుకోవచ్చు కదా. ఇంకా ఈ పేద ప్రజలు రక్తం తాగేయాలనుకుంటున్నాడు, అతను క్షమించకూడదండి. అతను రేపు రాష్ట్రపతి ఎన్నికలకి ఇప్పుడు ఓట్లు వేసినా వేయకపోయినా ఎత్తేవేళ అతను అందుకునే ప్రజల కోపం. ఇటువంటి వాడిని మద్దతు మీరు ఎలా తీసుకుంటారండి? మద్దతు ఇస్తారన్నా తీసుకోకూడదు. అతను ఎలాగో వచ్చి రాహుల్ గాంధీ గారు చెప్తున్నాడు కదా, ఇలా అడుగుతాం పాప కాళ్ళు అట్టేసుకుంటున్నాడని. కాబట్టి ఇతను ఇస్తారన్నా, వద్దయ్యా మేము దొంగలదే దుర్మార్గులది తీసుకోము మద్దతు, మేము అసలు మిమ్మల్ని ముట్టుకోము, మీరు ఎదురుపడితే కళ్ళు మూసేసుకుంటామని చెప్పాలి. అలా చెప్తే ప్రజలకు భరోసా, నిజమేరా బాబు. నేను ఇప్పుడు వాజ్పేయి గారు ఒక్క ఓట్లో ఆయన పదవి కోల్పోయాడు, ప్రధానమంత్రి పదవి. ఆయన వాళ్ళు తలుచుకుంటే ఎవరో ఒక పొలం పెట్టి ఆ ఒక్క ఓటు తెచ్చుకోగలుగుతాడు. కానీ ఆయన తెచ్చుకున్నాడా? వెంటనే మళ్ళా బంపర్ మెజార్టీతో గెలిచాడు.
ఇది విలువలు పాటించాలండి. ఎందుకంటే ఇలాంటి దొంగలు, దుర్మార్గులు, బందిపోటు దొంగలు, దండుపాళ్యం బ్యాచ్ని వెనకేసి రాకూడదు, వాళ్ళు మద్దతు తీసుకోకూడదు. వాళ్ళ సావాసము, సాంగత్యము అంతా కూడా నష్టం చేస్తారు దేశానికి, వాళ్ళకి, వాళ్ళ పార్టీకి, వాళ్ళందరికీ కూడా. ఓకే. అంచేత ఈ రెండాటికి లింక్ ఉంటుంది. సిట్ దర్యాప్తు బృందాన్ని నేను అనుమానించను, కానీ వాళ్ళు చాలా పెర్ఫెక్ట్గా చేస్తున్నారు. అవును. ఎక్కడా కూడా వాళ్ళ మీద విపరీతమైన ఒత్తిళ్ళు ఇచ్చి ఉంటాయి. అవును. వాళ్ళ మీద రకరకాల ట్రాప్లు వేసి ఉంటారు, ఉమ్. రకరకాల ఒత్తిళ్ళు, ప్రలోభాలన్నీ పెట్టి ఉంటారు. అయినా సరే మొత్తం మీద ఈ బండిని తీసుకుని జయగాళ్ళు ఇంటి ముందు పెట్టారు తోసుకుంటే వెళ్ళి. ఇప్పుడు ఇంక ఇంట్లోకి వెళ్ళడం అంటే ఆలస్యమా? డిప్యూటీ సీఎం దగ్గరికి వెళ్ళారు, అయిపోయిందా నాడండి, ఇంకే కొంచెం దూరం ఇక్కడే ఉందా బండి, ఇల్లు ఆ ఇంటికి వెళ్ళిపోదాం రండి అంటున్నారు. రేపు మాపు ఇంటికి వెళ్ళి అతనికి ఆగేస్తారు. వాళ్ళని మెచ్చుకోవాలి మనం. సిట్టు దర్యాప్తు బృందాన్ని, దాని నేతృత్వం వహిస్తున్న రాజశేఖర బాబు గారిని, అందులో కష్టపడుతున్న సీఏలు, డిఎస్పీ స్థాయిలు, కానిస్టేబుల్ దగ్గర నుంచి అందరినీ కూడా, వాళ్ళందరినీ కూడా మనం మెచ్చుకోవాలా, అభినందించాలి. ఎందుకంటే ఇలాంటి మంచి పని చేస్తున్నప్పుడు, వాళ్ళు కష్టపడుతున్నప్పుడు మనం అభినందిస్తే వాళ్ళకి మరింత ప్రోత్సాహం. మనం ఇప్పుడు ఎవరన్నా తప్పు చేస్తే తెగదెడుతున్నాం, మరి మంచి చేసినట్టు వాళ్ళని ప్రశంసించాలి కదా. ఏమైనా ఈ రాష్ట్రపతి ఎన్నిక ఇప్పుడు ఏమవుద్దో చూడాలి. రాష్ట్రపతి ఎన్నికలో ఇతను మద్దతు ఇస్తున్నప్పుడు అయితే అక్కడ మళ్ళీ ట్విస్ట్ ఉంది. కొంతమంది ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు అక్కడ మల్లికార్జున ఖర్గే గారి దగ్గర పోయి సంప్రదిస్తున్నారు. ఇతను డ్రామాల మీద తట్టుకోలేకపోతున్నాం, అతని యాక్షన్ కమలాసన్ అన్నట్టుగా ఉందండి, అతని యాక్షన్ తట్టుకోలేకపోతున్నాం, మేము మీ దగ్గరికి వచ్చేస్తాం అంటున్నారేమో మరి. ఇలాంటివన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ మునిగిపోతున్న పడవ అని వాళ్ళకి అర్థమైన వాళ్ళు చాలామంది దూకేశారు. చిన్న చిన్న చిల్లు పడినప్పుడు ఏకంగా మొత్తం 2 ముక్కలు అయిపోతుంది. షిప్ రెక్ అంటారు దీన్ని, అలాగైపోతుంది. అటు ఉండేప్పుడు ఉన్నవాళ్ళు కూడా దూకేస్తారు, వేరే వారి దారులు చూసుకుంటారు. ఇప్పుడున్న 11 మంది ఎమ్మెల్యేలు ఇతను పోగా మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు జీవితంలో ఎమ్మెల్యే అవ్వాలనుకుంటారు. అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు, అంతా ఎక్కువ వాళ్ళు ఎమ్మెల్యే అధ్యక్ష అనాలనుకుంటారు. అది అవకాశం లేకుండా చేసేస్తారు, ఎంత బాధ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా తను అనుభవించాడు విపరీతమైన సొమ్ము. జైల్లోకి వెళ్ళి కూడా శుభ్రంగా స్వర్గ సుఖాలు అనుభవించాడు. శని ఆదివారాలు వదిలేసి అనుకుంటున్నాను నేను ఈ జైలు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడున్న చూస్తుంటే వాళ్ళు ఎవరో పెరోల్ మీద వచ్చినోడు ఆ హాస్పిటల్లో అతను శాస్త్రాలన్నీ చూస్తుంటే వీళ్ళు ఏంట్రా బాబు, జైలు డబ్బులు ఉంటే చాలు, పరపతి ఉంటే చాలు, ఏమైనా సాగించుకోవచ్చు అన్నట్టు అర్థమవుతుంది. కాబట్టి ఆ స్థాయికి అలాగుంటే ఈ జగన్మోహన్ రెడ్డి స్థాయికి అసలు జైల్లో ఉండడం లేదో డౌట్ నాకు. ఇప్పుడు మనందరూ జైల్లో ఉన్నాడు అనుకుంటాం, అతను రాత్రి ముసుకేసేసి తీసుకెళ్ళిపోయారు అనుకోండి ఇంటికి, మీ ఇంట్లో ఉండడం పర్లేదు, మళ్ళీ మీరు కావాల్సిన మళ్ళీ తీసుకెళ్తామంటే అది ఎవరికి నమ్మకం? అసలు అక్కడ ఉన్నాడో లేదో డౌటే కదా, నాకు డౌటే. ఇప్పుడు డౌట్ అవుతుంది నాకు. ఇప్పుడు అలా కాదండి, ఎవరన్నా ములాఖాత్కి వచ్చినప్పుడు మాత్రం తీసుకొచ్చి చూపెడతారన్నమాట అందరికీ బొమ్మను ఎలాగా. తర్వాత వాళ్ళు వెళ్ళిపోండి పర్లేదు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి పంపిస్తారు. కార్లు ముసిగేసి ఎవడు చూస్తాడు, డబ్బులు పరుచుకుంటూ పోతాడు డబ్బులు. కాబట్టి ఎవరిని నమ్మలేం. సిస్టమ్నే 2004 తర్వాత సిస్టమ్కి చీడ పట్టించారు, శిథిలమైపోతూ వచ్చింది. ఇప్పుడు పూర్తిగా శిథిలమైపోయింది. దాన్ని చాలా ప్రక్షాళన చేయాలి. బాబు గారి మీద ఉన్న సవాలు చచ్చిపోతున్నారు వాళ్ళు. ఓ పక్కన పెట్టుబడులు, ఓ పక్కన అభివృద్ధి చేయాలి, ఓ పక్కన సంక్షేమం చేయాలి, అప్పులు చేయాలి, రకరకాల భారం అయిపోయింది వాళ్ళకి. దాని తోడుపాటు ఎలకలు, పందికొక్కులు ఇక్కడే కింద కొరికేస్తాం. కారు ఇంజిన్ ఉంటుంది, కారు పార్క్ చేస్తాం, మన కారు బాగానే ఉంది కదా స్టార్ట్ చేస్తాం, లోపల వైర్లు కొరికేసి నేను ఎలకలు అలా కొరికేస్తున్నారు వీళ్ళు. అది పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.